99 టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. ఈవేళ 7వ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఈవేళ కూడా ప్రశ్నోత్తరాల రద్దు కార్యక్రమం జరగనుంది. నేడు మరికొన్ని బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. నేడు సభ ముందుకు ద్రవ్య వినిమయ బిల్లు రానుంది. చర్చానంతరం బిల్లును శాసనసభ ఆమోదించనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 2,91,159 కోట్లను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ద్రవ్య వినిమయ బిల్లుపై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చర్చను మొదలు పెట్టనున్నారు. కాగా నిన్న తెలంగాణ అసెంబ్లీ రికార్డులు బద్దలు కొట్టింది. ఒకే రోజు 17 గంటల 20 నిమిషాల పాటు అసెంబ్లీలో చర్చ జరిగింది. బడ్జెట్ పద్దులపై చర్చ జరిగే క్రమంలో నిన్న ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైంది. 19 పద్దులపై చర్చ జరిగింది. ఈవేళ 7వ రోజు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఈవేళ 7వ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఈవేళ కూడా ప్రశ్నోత్తరాల రద్దు కార్యక్రమం జరగనుంది. నేడు మరికొన్ని బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. నేడు సభ ముందుకు ద్రవ్య వినిమయ బిల్లు రానుంది. చర్చానంతరం బిల్లును శాసనసభ ఆమోదించనుంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, గుడ్ మార్నింగ్. చెప్పండి, ఈరోజు అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు చర్చకు రానుంది. దీనికి సంబంధించిన వివరాలేంటి? అంటే నిన్న దాదాపు 17 గంటల పాటు ఈ యొక్క అసెంబ్లీ సమావేశం కొనసాగడం జరిగింది. ఈ రోజు అంటే 7వ రోజు 10 గంటలకి అంటే మరి కాసేపట్లోనే అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కానుంది. ఇందుకు ముఖ్యంగా కొన్ని బిల్స్ కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు
ఏదైతే ముఖ్యంగా ద్రవ్య వినిమయ బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నారు. ఎందుకంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 2,91,000 కోట్లను కూడా ప్రభుత్వం కూడా ఇప్పటికే ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. ఇటు ద్రవ్య వినిమయ బిల్లుపై మాత్రం ఆర్థిక శాఖ బట్టి కూడా ఈ అంశాలపై కూడా ఆ చర్చను కూడా మొదలు పెడతారు. దాని తర్వాత అపోజిషన్ పార్టీకి సంబంధించిన నేతలు ఏదైనా అభ్యంతరాలు ఉంటే మాత్రం ఈ అంశాలపై కూడా వారు చర్చించేందుకు కూడా వారికి సమయం కూడా కేటాయిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు దాదాపు 17 గంటల పాటు జరిగినటువంటి నేపథ్యంలో కొంత వాడివేడిగా కొనసాగినటువంటి పరిస్థితి నెలకొంది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శ కూడా వ్యక్తం చేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వివరించినటువంటి తీరుపై ఇటు రాష్ట్రం ఉన్నటువంటి రైతులు కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడ్డారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులకి ఇటు రుణమాఫీతో పాటు ఇంకా అనేక కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ విజయవంతమైందని చెప్పేసి కూడా ఇటు ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు ఇటు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఆ సందర్భం కూడా నెలకొంది. కాబట్టి ఈ రోజు ఇటు ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించిన అంశాలపై చూసుకుంటే మాత్రం ఇటు ఈ అంశాలపై కూడా ఈ రోజు దాదాపు సాయంత్రం 5-6 గంటల వరకు కూడా ఈ యొక్క అసెంబ్లీ సమావేశం కూడా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రశ్నోత్తరాలకు సంబంధించినటువంటి అంశం మాత్రం ఈ ప్రశ్నోత్తరాన్ని కూడా పూర్తి స్థాయిలో అంటే రద్దు చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది.